హాయ్ 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 ఇది మిగిలిన దోశ పిండి అయితే ఇందులోనూ దోశలకు సరిపోదని చెప్పి నేను ఇందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలిపిన తర్వాత మైదా కూడా వేసి పునుగుల కింద వేసాను. దీనికైతే కాంబినేషన్కి అయితే పల్లీల చట్నీ చేశాను. చట్నీ చేసే టైంకి అయితే కరెంటు పోయింది. ఇంకా అదృష్టం ఏంటంటే రోలు ఉంది కాబట్టి రుబ్బాను. కానీ రోట్లో రుబ్బిన చట్నీ అయినా పచ్చడి అయినా చాలా టేస్ట్ అండి. చట్నీ అయితే మనం మిక్సీలో వేసేయడం వల్ల పేస్ట్ కింద అయిపోయి డిఫరెంట్ టేస్ట్. అలానే రుబ్బిన చట్నీ నిజంగా తింటుంటే ఆ పల్లీల టేస్ట్ కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. కరెంటు పోవడం వల్ల టేస్ట్ డిఫరెన్స్ తెలుసుకున్నాను అనమాట. అయితే మీరు కూడా ఎప్పుడైనా ఇలా టేస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. పునుగులు అయితే వేసాను. పునుగులు అయితే లోపల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా గుల్లగా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.